మెదక్ జిల్లా నర్సాపూర్ సీఎస్ఐ చర్చ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ సీఎస్ఐ సంఘాలు ధర్నా చేపట్టారు. ఇరు వర్గాల మధ్య గొడవ చోటు చేసుకుంది. 125 ప్యానెల్ నోటుకు పాల్పడిందని ఆందోళన చేపట్టారు. ప్రెస్ పీటర్ ఇన్ఛార్జ్ ద్వారా సందీప్ కుమార్ ను సస్పెండ్ చేయాలని ధర్నా చేశారు. ఎన్నికలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ప్యానెల్ 346 డిమాండ్ చేస్తోంది. మెదక్ జిల్లా నర్సాపూర్ సీఎస్ఐ చర్చ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ సీఎస్ఐ సంఘాలు ధర్నా చేపట్టారు. ఇరు వర్గాల మధ్య గొడవ చోటు చేసుకుంది. 125 ప్యానెల్ నోటుకు పాల్పడిందని ఆందోళన చేపట్టారు. ఇక ప్రెస్ పీటర్ ఇన్ఛార్జ్ ద్వారా సందీప్ కుమార్ ను సస్పెండ్ చేయాలని ధర్నా చేశారు. ఎన్నికలు రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ప్యానెల్ 346 డిమాండ్ చేస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, మెదక్ జిల్లా నర్సాపూర్ సిఎస్ఐ చర్చకు సంబంధించి గత నెల రోజులుగా వివాదం కొనసాగుతుంది. ముఖ్యంగా ఇటీవల జరిగిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల్లో అవినీతి అక్రమాలు జరిగాయన్నది ఇక్కడ కొంత ప్రధాన ఆరోపణ. 125 ప్యానెల్ వాళ్ళు ఓటుకు నోటు ఇచ్చారని, కొంతమంది ప్రలోభాలకు గురిచేసి ఓట్లు వేయించుకున్నారన్నది ప్రధానంగా ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. గతంలో కూడా ఈ రోజు కూడా మరోమారు ఏంటంటే నామినేటెడ్ పదవులు కూడా ప్రలోభాలకు లోన్ చేసిన వారికే ఇచ్చారని ఆందోళనకు దిగి అక్కడున్న ధర్నాలు ప్లకార్డులు ప్రదర్శించారు. ముఖ్యంగా ఎవరైతే ఈ ఎన్నికలకు బాధ్యులుగా ఉన్నారో ఆయన్ని తొలగించాలని చెప్పి ప్రెస్ బీటర్ ఇన్ఛార్జ్ దారా సందీప్ కుమార్ ను సస్పెండ్ చేయాలని చెప్పి ధర్నా నిర్వహించారు. వారు ఎవరైతే ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళు న్యాయబద్ధంగా కాకుండా పూర్తిగా ఏవైతే ప్రలోభాలకు గురి చేసి కొంతమందిని ఓటుకు నోటు అనేది ఇక్కడ నడిచిందని చెప్పి ఆరోపణలు అయితే చూపిస్తున్నారు. దీంతో ఈ రోజు ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. 125 ప్యానెల్ వారు ఓటుకు పాల్పడిందని చెప్పి కొంతమంది ఆరోపించడంతో అక్కడ పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు. ఎన్నికలు రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని చెప్పి ప్రధాన డిమాండ్ తో అక్కడ చాలా మంది స్థానిక ఎవరైతే సిఎస్ఐ సంఘాలు ఆ చర్చిలో సభ్యులుగా ఉంటారో వాళ్ళు ఆరోపణలు చేస్తూ అక్కడ ధర్నా చేశారు. దీంతో కొద్దిసేపు అయితే ఉద్రిక్త వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత పోలీసులు ఇరు వర్గాల వారిని అక్కడ నుంచి చెదరగొట్టడం జరిగింది. అయితే ఈ ప్యానెల్ కు సంబంధించి ఏవైతే ఎలక్షన్స్ లో అవినీతి అక్రమాలు జరిగాయో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి. ఆ విచారణ జరిగిన తర్వాతే ప్రకటన చేయాలి. ముఖ్యంగా ఎన్నికలు రద్దు చేసి మళ్లీ నిర్వహిస్తేనే ఏదైతే ఈ చర్చకు సంబంధించి అభివృద్ధి అనేది జరుగుతుంది, లేదంటే అవినీతి అక్రమాలు మరింత పెరిగే ఆస్కారం ఉంటుందని చెప్పి డిమాండ్ అయితే చేస్తున్నారు. ఈ సిఎస్ఐ చర్చ్ ఎన్నికల్లో అక్రమాలపై కొంత నెల 15 రోజులుగా వివాదం అయితే కొనసాగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు వర్గాల మధ్య ఇది ఘర్షణలాగా తయారైంది. దీంతోనే అక్కడ నర్సాపూర్ ప్రాంతంలో ఈ ప్రెస్ బీటర్ ఇన్ఛార్జ్ గా ఉన్న ధారా సందీప్ కుమార్ ను సస్పెండ్ చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ అయితే వినిపిస్తుంది. వందన. రైట్, థ్యాంక్ యూ నగేష్.